హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ హేమ చౌదరి। ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలని చూద్దాము। ఇప్పుడు దానికోసం ముందుగా 1/2 kg చికెన్ని ఇలా శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి। అలాగే 1/2 కప్ పెరుగు వేసుకోవాలి। మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి। అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి। అలాగే 3 పచ్చిమిరపకాయ చీలికల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అరదబ్బ నిమ్మరసం పిండుకోవాలి। దీంట్లో విత్తనాలు అనేది లేకుండా తీసేసుకోవాలి, విత్తనాలు పక్కకి। అలాగే 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వీటన్నిటిని కూడా బాగా ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా 5 నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి దీనంతా కూడా మసాజ్ చేసుకోవాలి ముక్కలకి। ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని 1/2 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి। చూసారు కదా, 1/2 అవర్ తర్వాత మనం ఏ దబర్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ దబర్లో ఇదంతా కూడా వేసేసుకోవాలి। ఇలా వేసేసుకున్నాక ఆ బౌల్కి ఉండే మసాలాలో 100 ml వాటర్ పోసుకొని ఇలా తిప్పేసేసి దీంట్లో పోసుకొని ఈ ముక్కలంతా కూడా మనం ఈవెన్గా సర్దుకోవాలన్నమాట। ఇలా చూసారు కదా, ఇప్పుడు ఒక దబర్లో వాటర్ పెట్టుకొని హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి। బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, సాజీర, మరాఠీ మొగ్గ, యాలకులు అన్నీ కూడా వేసుకోవాలి। అలాగే కొంచెం గుప్పెడు కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి। అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి। అరదబ్బ నిమ్మరసాన్ని పిండుకోవాలి। అది వాటర్ అనేది మనం చూసినప్పుడు సముద్రం నీరు అంత ఉప్పగా ఉండాలి, అప్పుడే మనకి ఉప్పు అనేది రైస్కి పడుతుంది అనమాట। వాటర్ అనేది రోలింగ్ బాల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న 1/2 kg బాస్మతి రైస్ని వాటర్ అనేది ఉంచేసి దీంట్లో వేసుకోవాలన్నమాట। చూసారు కదా, 40% ఉడికిందని మనం ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్నాము। అలాగే 50% ఉడికిందాన్ని సెకండ్ లేయర్గా వేసుకుంటున్నాను। 70% ఉడికిన దాన్ని ఇలా థర్డ్ లేయర్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి। 40% ఉడికిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే రైస్ మెతుకుని పట్టుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు అది విరుగుతుంది అనమాట, అప్పుడే అది 40% ఉడికిందని మనం అర్థం చేసుకోవాలి। అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి। కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా ఇలా వేసుకోవాలన్నమాట। 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి। అలాగే ఫుడ్ కలర్ అనేది ఇలా చుట్టూరు వేసుకోవాలి, అప్పుడే మనకి అక్కడక్కడ రైస్ అనేది ఆరెంజ్గా కనిపిస్తే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది। 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా చుట్టుపక్కల అంచున వేసుకోవాలి। చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో। ఇప్పుడు దీనిపైన మనం టిష్యూ పేపర్తో కవర్ చేసేసుకోవాలన్నమాట। ఇలా టిష్యూ పేపర్ ఎందుకంటే దమ్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది। దీనిపైన ఇలా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా బొరుగు పెట్టుకున్నాను। 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి। చూసారు కదా, మనకి బిర్యానీ అయితే దమ్ అయిపోయింది। ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ అంతా కూడా తీసి చూస్తే చూసారు కదా, బిర్యానీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదండి। టేస్ట్ కూడా అంతే బాగుంటుంది। అసలు బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది। చూసారు కదా, రైస్ కూడా ఎలా పుల్లగా ఉందో, చూడ్డానికైతే చాలా బాగుంది కదండి। నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। దానివల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి। చూసారు కదా, బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది కదండి। మీరు ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొక 4గురికి యూట్యూబ్ అనేది సజెషన్ చేస్తుంది। ఇలా బిర్యానీలోకి చికెన్ కర్రీ కానీ లేదా పెరుగు పులుసు కానీ కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।